ఓటమి భయంతోనే ప్రత్యర్థులు తనపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మడకశిర కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి ప్రచారం నిర్వహించారు. రాళ్లపల్లి, శంకర్ గల్లు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. అది చూసి ఓర్వలేకనే ప్రత్యర్థులు ఓటమి భయంతో బురద జల్లుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, సాగునీరు సమస్యల్ని పరిష్కరిస్తా అని ఎంఎస్ రాజు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రకులాల పేదల్ని హింసిస్తూ ఉంటే, బాధింపబెడతా ఉంటే ఆ బాధితులకు అండగా నేను పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు తప్ప నేను సవాల్ విసురుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒక్క కేసు అయినా నా కోసమో, నా వ్యక్తిగత స్వలాభం కోసమో, నా కుటుంబం కోసమో, భూమి కోసమో, డబ్బు కోసమో పాల్పడినటువంటి కేసును ఒక్కటి మీరు తీసుకొచ్చి చూపించిన మడకశిర నియోజకవర్గంలో గుడిబండ మండల హెడ్ క్వార్టర్లో అయినా మడకశిర నియోజకవర్గ సర్కిల్లో ఏ సర్కిల్కైనా నేను వస్తా. మీరు నిరూపిస్తే నేను ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈ సందర్భంగా సవాల్ విసురుతాను.